ఎలక్షనీరింగ్ చేయడమే కాదు, ముఖ్యంగా మొన్న మద్యం తెలంగాణ నుంచి మద్యం తరలిస్తామంటే పట్టుబట్టితే వసంత కృష్ణ ప్రసాద్ గారిది అనేది మొత్తం జగద్విదితమే. అలాగే నిన్న యాక్చువల్గా కోట్లాది రూపాయలు, నాకు తెలిసినంత వరకు 18 కోట్ల రూపాయలు. మరి రికార్డెడ్గా ఎంత ఉన్నాయో నాకైతే కరెక్ట్ తెలియదు, కానీ రికార్డెడ్గా ఎంత చూపించారో దాని మీద కాంట్రవర్సీ ఉంది. దాని మీద ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఆన్ దట్. బట్ కోట్ల రూపాయలు ఆయన సీజ్ చేసిన మాట వాస్తవా కాదా? ఈయన ఒక పక్క తెల్ల రేషన్ కార్డు, ఈయన కనీసం మొత్తానికి అత్తింట్లో ఉన్న ఆయన కోట్లు ఎక్కడ పెడతాడు? కేవలం ఈయనకల్లా ఉందా ఒకే ఒక ధైర్యం, అది జగన్మోహన్ రెడ్డి గారి జెండా. ఒకప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో మొత్తానికి అర్జునుడు ఒక్కడే వెళ్ళి వెనక కృష్ణుడు నడిపించినప్పుడు ఇట్లా ఈరోజు మొత్తానికి సన్నాల తిరుపతిరావు రథసారథిగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంత తప్పితే ఈయన వెనక ఉన్న ధైర్యము, ఈయన వెనక ఉన్న బలము ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. అటుపక్క మొత్తానికి ఆయనకి మంది అంటే జనం ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి డబ్బులు ఉన్నాయి, ఆ తర్వాత మద్యము మొత్తం అంతా ఉంది. అంత బలం ఉన్నా కానీ ఆయన నెక్స్ట్ ఓడిపోబోతున్నాడు అనేది మొత్తానికి ఇప్పుడు చూస్తున్న సర్వేలు కానీ, జనాదరణ చూస్తున్నా కానీ, మరి పెద్దలు చేసి వచ్చిన సర్వేలు కానీ తేట తెల్లం అవుతుంది. ఇప్పటికైనా కానీ ఒకసారి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక నాయకుడు అంటే మొత్తం మనం ఏదో ప్రజాసేవ చేయాలి, వీలున్నంత వరకు మొత్తం హెల్ప్ చేస్తే గుర్తుంచుకుంటారు. కానీ మనం వచ్చి సహజ వనరులు దోచుకుని నీకెంత నాకెంత అనుకుంటే మొత్తం రేపు పొద్దునే ఈ రిపీట్ అవుతుంది. ఏది ఓడిపోయి మొత్తానికి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అది రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్ జూన్ 4వ తారీఖున రాబోతుంది రిజల్ట్. డెఫినెట్గా సామాన్యుడైన సన్నాల తిరుపతిరావుని గెలిపిస్తారని చెప్పేసి, అలాగే అవినీతి పరుడు నెక్స్ట్ ధనబలం ఎక్కువ ఉన్నా కానీ, ఇంకా ఏమున్నా కానీ, ఎంతమంది ఉన్నా ఎంత ధనం ఉన్నా ఎన్ని నీతి లేకపోతే డెఫినెట్గా ఓడిస్తారని చెప్పేసి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఓటమి ద్వారా ఈ మైలవరం నియోజకవర్గం కాదు, కృష్ణా జిల్లా కాదు, 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి కూడా తెలియచెప్పబోతున్నారు, తెలియచెప్పాలని కోరుకుంటున్నారు.